హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజైతే మనము సైకాలజీ క్లాసెస్లో భాగంగా క్రియేటివిటీ అనే చాప్టర్ గురించి, అంటే ఏంటి, సృజనాత్మకత గురించి చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాము. ఓకేనా? ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా? సో ప్రీవియస్ క్లాసెస్, సైకాలజీ క్లాసెస్లో మనము ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే వైయక్తిక భేదాలకి సంబంధించి వైయక్తిక భేదాలు, రకాలు, తర్వాత ఇంటెలిజెన్స్ అంటే ప్రజ్ఞా లబ్ధి ప్రజ్ఞా పరీక్షలు, సో తర్వాత స్వభావము అండ్ సిద్ధాంతాలు, ఏకకారక, ద్వికారక, బహుళకారక, సమూహకారక, గిల్ఫర్డ్ థియరీ, తర్వాత ఇంకేంటి, ఇదే గిల్ఫర్డ్ మోడల్ ఆఫ్ గిల్ఫర్డ్, తర్వాత బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం, గార్డెనర్ రూపొందించిన బహుళ ప్రజ్ఞా సిద్ధాంతము, ఐక్యూ టెస్ట్. సో ఇదంతా కంప్లీట్ అయిందనమాట. అలాగే పెరుగుదల వికాసానికి సంబంధించిన అన్నీ కంప్లీట్ అయ్యాయి. భాషా వికాస సిద్ధాంతము, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతము, పియాజే, ఎరిక్సన్ ఆత్మభావన సిద్ధాంతం. సో ఇవన్నీ కూడా ప్రీవియస్ క్లాసెస్లో ఉన్నాయన్నమాట, ఈ 2 చాప్టర్స్కి సంబంధించి. అండ్ ఇప్పుడు క్రియేటివిటీ గురించి తెలుసుకుందాము. మనమైతే డ్రాఫ్ట్ కాపీతో సహా ఇప్పుడున్న సిలబస్కి అనుకూలంగా చెప్పామన్నమాట టాపిక్. ఒకసారి మీరు ఇంకా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి సైకాలజీ క్లాసెస్లో ఒకసారి చెక్అవుట్ చేయండి. చాలా ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఈ బుక్ మనకి ఉంది కదా, అకాడమీ బుక్. దీంట్లో సృజనాత్మకత గురించి ఏమి ఇచ్చారో చూసి, తర్వాత నేను డ్రాఫ్ట్ కాపీ ప్లస్ ప్రీవియస్ బుక్స్ నుంచి తీసిన మ్యాటర్ అనమాట ఇదంతా. సో ఇది కూడా చూసిద్దాం ఒకసారి. ఓకేనా? ఫాస్ట్గా అయితే చూసిద్దాము. టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఎక్కడైనా అర్థం కాని పాయింట్ ఉంటే అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము, లేదంటే చదువుకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనా? ఎస్. వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా యూస్ఫుల్ కంటెంట్ ఉంటుంది. ఓకేనా? సృజనాత్మకత. జన్మలలోకెల్లా మానవ జన్మ గొప్పది అంటారు. మిగతా జీవరాశులతో పోలిస్తే మానవుడికి బుద్ధి జ్ఞానము ఎక్కువ. ఈ బుద్ధి జ్ఞానము వ్యక్తి ఆలోచనలు, వివేకం మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఆలోచనలు వ్యక్తి తన వివేకాన్ని కోల్పోకుండా క్లిష్ట పరిస్థితులలో సైతం మంచిని కోరుకునే విధంగా చేస్తుంది. ఈ కొత్త రకమైన ఆలోచన ప్రక్రియనే సృజనాత్మకత అంటాం. ఓకేనా? కొత్త రకమైన ఆలోచన ప్రక్రియ అని సృజనాత్మకతను అంటాం అన్నమాట. ఓకేనా? సృజనాత్మకత అంటే వ్యక్తి బహుముఖ ప్రజ్ఞకు సంబంధించిన అంశం అన్నమాట. ఓన్లీ ప్రజ్ఞ కాదు, బహుముఖ అంటే మల్టిపుల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన, అంటే అన్ని రంగాలలో. ఓకేనా? బహుముఖ అంటే మల్టిపుల్గా. ఓకేనా? సృజనాత్మకత అంటే ఒక కొత్త ఊహ కానీ, ఒక కొత్త వస్తువుని కానీ ఉత్పత్తి చేయు ప్రక్రియే సృజనాత్మకత అని గిల్ఫర్డ్ నిర్వచించారనమాట. గిల్ఫర్డ్ అమెరికాకు చెందిన వ్యక్తి. ఓకేనా? ఒక కొత్త ఊహ లేదా కొత్త వస్తువుని ఏమంటాము మనము? కొత్త వస్తువుని ఒకరు గిఫ్ట్గా ఇచ్చారు మనకు. సో గిల్ఫర్డ్ని గిఫ్ట్ అనుకోండి. అలా గుర్తుపెట్టుకుంటే కొత్త ఊహ, కొత్త వస్తువు, సృజనాత్మకత అని చెప్పింది ఎవరు అంటే గిల్ఫర్డ్ అని గుర్తొచ్చేస్తుంది. ఓకేనా? అంతేకాకుండా పాత అంశాలకు కొత్త రూపాన్ని ఇవ్వడము, వాటిని నూతనముగా వ్యవస్థీకరించడము కూడా సృజనాత్మకత అయితే, నూతనముగా సృష్టించబడిన వస్తువుని కానీ, ఊహ కానీ ఒక సమస్య పరిష్కారానికి వ్యక్తికి ఉపయోగపడాలి. ఓకేనా? అంటే ఏంటి? పాత అంశాలకు కొత్త రూపాన్ని ఇవ్వడము, నూతనంగా వ్యక్తీకరించడము కూడా సృజనాత్మకత అయితే, నూతనంగా సృష్టించబడిన వస్తువు కానీ, ఊహ కానీ ఒక సమస్య పరిష్కారానికి వ్యక్తికి ఉపయోగంగా ఉండాలన్నమాట. అది ఉపయోగపడకపోతే నువ్వు ఎన్ని కొత్త ఆలోచనలు చేసినా అది తప్పన్నమాట. ఓకేనా? సో అంటే సృజనాత్మకత అనేది కేవలం ఒక ప్రక్రియ మాత్రమే కాకుండా దాని ద్వారా తయారయ్యే ఉత్పత్తి ఉపయోగపడాలి. ఎస్. సో మనం రకరకాలుగా ఆలోచించినామంటే అన్ని రకాలు ఉపయోగపడేలా ఉండాలి. ఓకేనా? అలా అయితేనే నీకు సృజనాత్మకత ఉంది అని. ఓకేనా? ఇంపార్టెంట్ చూడండి. సృజనాత్మకత = ఉత్పత్తి ప్రక్రియ. ఉత్పత్తికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో దానివల్ల ఉపయోగం కూడా అంతే ఉండాలన్నమాట. సో ఇది సృజనాత్మకత అంటే ఉత్పత్తి ప్రక్రియ ప్లస్ ఉపయోగము. దీని మీద అప్లికేషన్ బిట్స్ రావచ్చు, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? తర్వాత నిర్వచనాలు ఉన్నాయి చూడండి. హచిన్సన్ ప్రకారం సృజనాత్మకత అనగా ఏదైనా కళ, భాష, సంగీతం లేదా శాస్త్ర జ్ఞాన పరంగా జరిగే నూతన ప్రక్రియ. ఓకేనా? సృజనాత్మకత అంటే ఏంటి అంటే ఒక కళ, ఏదైనా కళ, భాష, సంగీతం లేక శాస్త్ర జ్ఞాన పరంగా జరిగే నూతన ప్రక్రియ. అంటే ఇవన్నీ శాస్త్రాల పరంగా జరిగే నూతన ప్రక్రియ అని చెప్పింది ఎవరు? హచిన్సన్ అనమాట. ఓకేనా? తర్వాత మెడ్విక్ ప్రకారం సృజనాత్మకత ఆలోచన అనగా సంబంధిత కారకాలను కొత్తగా ఉపయోగపడే విధంగా అవసరాలకు అనుగుణంగా రూపొందించబడే ఆలోచన. ఓకేనా? మెడ్విక్ ప్రకారము సృజనాత్మకత ఆలోచన అనగా
సంబంధిత కారకాలను కొత్తగా ఉపయోగపడే విధంగా అవసరాలకు అనుగుణంగా రూపొందించబడే ఒక ఆలోచన అని చెప్పింది ఎవరు? మెడ్విక్. ఓకేనా. తర్వాత వ్యక్తి ఆలోచనలే కొత్త సంబంధాలను చూపి వాటిని వ్యక్తీకరించడమే సృజనాత్మకత అని చాప్లిన్ పేర్కొన్నారనమాట. ఓకేనా. సో ఏంటంట, వ్యక్తి ఆలోచనలే కొత్త సంబంధాలను చూపి వాటిని వ్యక్తపరచడం. ఓకేనా. సో చార్లీ చాప్లిన్ గుర్తున్నాడా? అతని నోట్లో నుంచి మాట రాడు, డైలాగ్స్ ఏమి ఉండవు, జస్ట్ ఏమంటారు మోనో యాక్షన్ అనమాట. అంటే జస్ట్ యాక్షన్ మాత్రమే ఉంటుందన్నమాట. సో అలాగా వ్యక్తి ఆలోచనలే కొత్త సంబంధాలను చూపి వాటిని వ్యక్తపరచడమే సృజనాత్మకత అని చెప్పింది. కొత్త సంబంధాలను చూపి, మన ఆలోచనల్లో ఒక కొత్త సంబంధాన్ని చూపి వాటిని వ్యక్తపరచడమే అంటే చెప్పడమే. సో ఇక్కడ చాప్లిన్ చెప్పడు కొత్త సంబంధాలు ఏర్పరచుకున్న ఆలోచనలు ఉన్నా చెప్పడు అనమాట చాప్లిన్. సో కానీ ఇక్కడ నిర్వచనం ఏముంది? వ్యక్తపరచడము అని ఉంది కదా, వ్యక్తపరచడమే సృజనాత్మకత. సో అలా రిలేట్ చేసుకుంటే చాప్లిన్ ఏమో వ్యక్తపరచడు. సో ఆ వ్యక్తపరచడాన్ని గురించి రిలేట్ చేసుకుంటే చాప్లిన్ అని గుర్తుండొచ్చు. అర్థం కాకపోతే, నచ్చకపోతే వదిలేయండి, నేనైతే అలా రిలేట్ చేసుకున్నాను. ఓకేనా. తర్వాత ప్రజ్ఞా సామర్థ్యాలు, మూర్తిమత్వ లక్షణాలు మరియు సమస్య పరిష్కార లక్షణాలు యొక్క కలయికే సృజనాత్మకత అని చెప్పింది ఎవరు? అసూబెల్. ఓకేనా. ప్రజ్ఞా సామర్థ్యాలు, మూర్తిమత్వ లక్షణాలు మరియు సమస్య పరిష్కార లక్షణాలు ఇవన్నీ కూడా కలయికే సృజనాత్మకత అని చెప్పింది ఎవరు? అసూబెల్ అనమాట. ఓకేనా. సో ప్రజ్ఞా సామర్థ్యాలు ఉండాలి, మూర్తిమత్వ లక్షణాలు ఉండాలి, సమస్య పరిష్కార లక్షణాలు ఉండాలి. ఇవి 3 ఉన్న కలయికే సృజనాత్మకత అని చెప్పింది అసూబెల్ అనమాట. అంటే బెల్ ఎప్పుడు కొడతారు అంటే ప్రజ్ఞా సామర్థ్యాలు ఉండాలి, మూర్తిమత్వ లక్షణాలు ఉండాలి, సమస్య పరిష్కార లక్షణాలు ఉండాలి. సో ఇవి 3 ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బెల్ కొడతారు, అప్పుడు మనం ఇంటికి పోవచ్చు అనేసి అలా గుర్తుపెట్టుకోండి. అసూబెల్ అంటే బెల్ ఉంది కదా ఇందులో. సో బెల్ ఎప్పుడు కొడతారు? స్కూల్ నుంచి పిల్లలు ఎప్పుడు బయటికి పోవాలి అంటే ప్రజ్ఞా సామర్థ్యాలు కనబరచాలి, మూర్తిమత్వ లక్షణాలు బాగుండాలి, సమస్య పరిష్కార లక్షణాలు ఉండాలి. ఇవన్నీ ఉంటేనే బెల్ కొడతారు, అప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి అని చెప్పింది ఎవరు? అసూబెల్ సృజనాత్మకత గురించి చెప్పాడనమాట. ఓకేనా. ఎస్. తర్వాత వచ్చేసి సంబంధాలను మార్చడం ద్వారా, కొత్త సంబంధాలను రూపొందించడం ద్వారా ఉపయోగకరమైనదిగా, తనకు సంతృప్తినిచ్చేదిగా ఉందని ఆమోదించబడిన కొత్త పనినిచ్చే ప్రక్రియే సృజనాత్మకత. ఓకేనా. సంబంధాలను మార్చడం ద్వారా, కొత్త సంబంధాలను రూపొందించడం ద్వారా ఉపయోగకరమైనదిగా, తనకు సంతృప్తినిచ్చేదిగా ఉందని ఆమోదించబడిన ఒక కొత్త పనినిచ్చే ప్రక్రియే సృజనాత్మకత. అంటే ఏంటి చూడండి, సంబంధాలను మార్చడం ద్వారా అంటే మన ఆలోచనలలోని సంబంధాలను మార్చడం ద్వారా కొత్త సంబంధాలను రూపొందించుకోవాలి. అవి ఉపయోగకరంగా ఉండాలి, మనకు సంతృప్తినిచ్చేవిగా ఉండాలి, ఆమోదయోగ్యంగా ఉండాలి. అలా ఒక కొత్త పనినిచ్చే ప్రక్రియే సృజనాత్మకత అనమాట. ఓకేనా. సో దీన్ని ఎవరు చెప్పలేదు, ఇది ఒక పాయింట్ అనమాట. ఓకేనా. తర్వాత సృజనాత్మకత స్వభావం అనమాట. సృజనాత్మకత సార్వత్రికమైనది అంటే యూనివర్సల్. ఓకేనా. సృజనాత్మకత స్వతసిద్ధమైనది మరియు సంపాదితమైనది కదా, ఉపయోగకరమైనది కదా, ఆబ్వియస్లీ సంపాదితమై ఉంటుంది. స్వతసిద్ధం అంటే ఎవరి క్రియేటివిటీ వాళ్ళకు సొంతం అనమాట. ఓకేనా. సృజనాత్మకత ఎల్లప్పుడూ నవ్యతతో అంటే ఎప్పుడు కొత్తదిగా ఉంటుంది అనమాట కదా, కొత్త ఆలోచనలు, కొత్త ఊహలు, కొత్త వస్తువులు, సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి నవ్యత. సృజనాత్మకత గమ్య నిర్దేశికమైన ఒక విభిన్న ఆలోచన. ఎస్. సమైక్య ఆలోచన అంటే ప్రజ్ఞ అయిపోతుంది అది. అంటే సమైక్య ఆలోచన అంటే ఏంటి? సో మనకి ఇక్కడ రాలేదు టాపిక్. మ్యాక్సిమం మామూలుగా సృజనాత్మకత గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆలోచన గురించి మాట్లాడాలి. సమైక్య ఆలోచన అంటే ఏంటి అంటే ఒక సమస్యకు ఒక పరిష్కారం మాత్రమే ఆలోచిస్తే అది సమైక్య ఆలోచన అయిపోతుంది. ఓకేనా. దాన్ని సమైక్య ఆలోచన అంటారు. అంటే ఒక సమస్యకు ఒక ఆన్సర్ మాత్రమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1+2 ఎంత అంటే 3 అని చెప్పడం. అంటే 2 తర్వాత నంబరే కదా 1 యాడ్ చేస్తే వచ్చేది. ఎస్. సో ఇలా చెప్తే సమైక్య ఆలోచన అనమాట. సో అలా కాకుండా ఒక స్టూడెంట్ ఏం చేశాడు, విభిన్నంగా ఆలోచించి 1+2 = 3 ఎలా అవుతుందో 1+3 = 4 అలానే అవుతుంది, తర్వాత 1+4 = 5 అవుతుంది. అంటే 1కి ఏ నెంబర్ యాడ్ చేస్తే దాన్ని ఆఫ్టర్ నెంబర్ వస్తుంది అని చెప్పి చెప్తాడనమాట. అంటే కొంచెం విభిన్నంగా ఆలోచిస్తాడనమాట. సో
అలా ఆలోచిస్తే అది విభిన్న ఆలోచన అవుతుంది. దాన్ని సృజనాత్మకత అంటాం. విభిన్న ఆలోచన కలిగి ఉండడము సృజనాత్మకత. ఓకేనా. సృజనాత్మకత ఒక ప్రక్రియ మరియు ఒక ఉత్పత్తి. సృజనాత్మకత అనేది ఒక ప్రాసెస్ అనమాట. ఎప్పుడు కొత్త ఆలోచనలు చేస్తూ ఉంటాము. సృజనాత్మకత అనేది ఒక ప్రక్రియ, అంటే అది ప్రాసెస్ అనమాట. అండ్ ఒక ఉత్పత్తి అంటే మన ఆలోచనల ఉత్పత్తి, లేదంటే ఒక కొత్త ప్రోడక్ట్ని ఉత్పత్తి చేయడం. సో అలాంటిది. సృజనాత్మకత పరిధి చాలా విస్తృతమైనది కదా. చాలా విస్తృతమైనది అంటే మనకు విభిన్న ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా. కొత్త కొత్త ఆలోచనలు. సృజనాత్మకత కలిగిన వాళ్ళు అసలు ఫ్రీగా ఉండాలన్నమాట. వాళ్ళకి ఏ వస్తువుని చూసినా కొత్త క్రియేటివిటీ ఉంటుందన్నమాట బ్రెయిన్లో. సో వీళ్ళు అలా చాలా విస్తృతమైనదనమాట. దీన్ని పరిధి మనం చెప్పలేము, అంత విస్తృతమైనది. ఓకేనా. తర్వాత వచ్చేసి సృజనాత్మకత ప్రజ్ఞతో కొంతవరకు ముడిపడి ఉంటుంది. కొంతవరకు దీని గురించి ఒక పాయింట్ ఉంది, ఖచ్చితంగా నేను ఎండింగ్లో చెప్తాను. సృజనాత్మకతకు ప్రజ్ఞకు మధ్య రిలేషన్ ఏంటి అనేది ఖచ్చితంగా చెప్తాను. ఓకేనా. తర్వాత సృజనాత్మకత ఒక సమస్య పరిష్కారాన్ని నిర్దేశిస్తుంది. ఓకేనా. సమస్యల పరిష్కారాన్ని నిర్దేశిస్తుంది అన్నమాట సృజనాత్మకత అనేది. ఓకేనా. తర్వాత సృజనాత్మకత ప్రక్రియలోని దశలు. ఓకేనా. అంటే క్రియేటివిటీలో దశలు కూడా ఉంటాయి. ఫస్ట్ ఏం జరుగుతుంది, తర్వాత ఏం జరుగుతుంది, తర్వాత ఏం దశ వస్తుంది అనేది. ఓకేనా. సృజనాత్మకత ప్రక్రియ నూతనత్వంతో ప్రారంభమై కొత్త కొత్త అంశాలకు దారితీస్తుంది. ఈ ప్రక్రియలోని దశలను వల్లాస్ అనే శాస్త్రవేత్త 4 దశలలో వివరించాడు. ఓకేనా. సో సృజనాత్మకత అనేది నూతనత్వంతో అంటే కొత్త తత్వంతో అంటే కొత్తదనంతో స్టార్ట్ అవుతుందన్నమాట. కొత్త కొత్త అంశాలకు కూడా దారితీస్తుందన్నమాట. సో ఈ ప్రక్రియలో వచ్చేసి కొన్ని దశలను, ఒక 4 దశలను వివరించారనమాట. ఎవరు? వల్లాస్ అనే శాస్త్రవేత్త. ఫస్ట్ దశ వచ్చేసి సన్నాహ దశ. సన్నాహ దశ అంటే ఒక వ్యక్తి తన కొత్త రచనను చేయాలనుకున్నప్పుడు, లేదా ఒక చిత్రాన్ని సృష్టించాలనుకున్నప్పుడు వాటికి సంబంధించిన విషయాలను సేకరించాలి. సన్నాహం అంటే ఏంటి? ప్రిపరేషన్ కదా. ఫస్ట్ మనం ప్లాన్ చేసుకొని దాని గురించి. సన్నాహం అంటే ఏంటి? ప్రిపరేషన్ అనమాట. ఓకేనా. ఏం చేయాలి, మెటీరియల్ ఏం తీసుకోవాలి అనేది. కొత్త రచన చేసుకుంటున్నప్పుడు కొత్త పదాలను వెతుక్కోవాలి. డిఫరెంట్ మీనింగ్ ఇచ్చే పదాలను వెతుక్కోవాలి. రచన ఎలా అందంగా ఉంటుందో అలాగా వాక్యాలను నిర్మించుకునేలాగా ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా. లేదా ఒక చిత్రాన్ని గీస్తున్నప్పుడు కలర్స్ అన్నీ సేకరించుకోవాలి. ఎలా వెరైటీగా బొమ్మను గీయాలో ఆలోచించాలి. సో వీటి కోసం తన స్మృతిలోని పాత భావాలను పునరాలోచించుకోవచ్చు. అంటే తనకున్న ఆలోచనలలో, అంటే తన మెమొరీలో ఉండే భావాలను మళ్ళీ ఒకసారి ఆలోచించుకోవాలన్నమాట. అనేక విషయాలను పరిశీలించవచ్చు, అనేక పుస్తకాలు చదవవచ్చు. సేకరించిన సమాచారాన్ని స్మృతికి తెచ్చుకొని ఆలోచనలకు తనకు అనుకూలమైన రీతిలో సమీకరించుకొని నూతన సృష్టికి పూనుకుంటారు. అందువల్లనే దీన్ని సన్నాహ దశ అంటారు. ఏం లేదు దీంట్లో, అంత ప్రిపరేషన్ గురించి. ఓకేనా. సో ఒక కొత్త రచన లేదా ఒక కొత్త చిత్రాన్ని సృష్టించాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన విషయాలను అన్నీ సేకరించుకోవాలి. స్మృతిలోని భావాలను మళ్ళీ ఒకసారి ఆలోచించుకోవాలి, పరిశీలించుకోవాలి, పుస్తకాలు చదవాలి. మళ్ళీ సేకరించిన సమాచారాన్ని, స్మృతికి తెచ్చుకున్న ఆలోచనను మళ్ళీ అనుకూలమైన రీతిలో సమకూర్చుకోవాలన్నమాట. తర్వాత నూతన సృష్టి చేయాలన్నమాట. అందువల్లనే దీన్ని సన్నాహ దశ అంటున్నాం. ఓకేనా. ప్రిపరేటరీ స్టేజ్. తర్వాత గుప్త స్థితి దశ అంటే ఇంక్యుబేషన్ స్టేజ్. అంటే వ్యక్తులు సేకరించిన విషయాలతో సమాయత్తపడినప్పుడు సమస్యను ఒక పక్కన పెట్టే వేరే వ్యాపకములో లీనమవుతారు. అంటే తోట పని, చిత్రలేఖనం, సంగీతం మొదలగు ఏమైనా. అప్పుడు సమస్య పరిష్కారానికి సరైన పరిస్థితి కలుగుతుంది. వ్యక్తిలో తన్యత తగ్గిపోతుంది. తన చేయబో సృష్టి కొంతకాలం వారి మనసులో అవ్యక్తంగా ఉంటుంది. అందుకే దీన్ని గుప్త దశ అంటారు. ఓకేనా. సో ఏంటంటే ఇక్కడ వ్యక్తులు వాళ్ళు సేకరించిన విషయాలతో సమాయత్తపడినప్పుడు, అంటే ఏంటి, అన్నీ రిలేట్ చేసుకున్నప్పుడు ఒకదాంతో ఒకటి, సమస్యను ఒక పక్కన పెట్టే వేరే వ్యాపకంలో లీనమవుతారు. అంటే సమస్యను పక్కన పెట్టేసి వేరే వ్యాపకంలో, అంటే ఏంటి, వేరే సేకరించాల్సిన విషయాలు సేకరించిన తర్వాత వాటిని రిలేట్ ఎలా చేసుకోవాలి అంటే ఇలాగా తోట పని, చిత్రలేఖనము, సంగీతము, వీటన్నింటిలో మొదలగు ఏ పనిలోనైనా కూడా వాళ్ళు సృజనాత్మకతను అంటే ఈ దశలో ఒక పక్కన పెట్టేస్తారనమాట.
అప్పుడు సమస్య పరిష్కారానికి సరైన పరిస్థితి కలుగుతుంది. సో, అంటే ఏంటి అంటే వాళ్ళు చేస్తున్న పనిని పక్కన పెట్టేస్తారనమాట. అన్ని సన్నాహ దశలో అన్నీ సమకూర్చుకున్న తర్వాత గుప్త స్థితిలో వచ్చేసి ఒక పక్కన పెట్టేసి వేరే సమస్య పరిష్కారానికి అంటే ఆ సమస్య పరిష్కారానికి సరైన పరిస్థితి కలుగుతుందనమాట. ఎప్పుడు దాన్ని పక్కన పెట్టినప్పుడే. వ్యక్తిలో తన్యత తగ్గిపోతుంది. అంటే ఫ్రీక్వెన్సీ. ఏంటి తన్యత అంటే కొంత గ్యాప్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వ్యక్తిలో తన్యత తగ్గిపోతుందనమాట. ఓకేనా? అంటే ఏంటి చెయ్యాలి దాని మీద ఇంకా కంప్లీట్‌గా దాని మీదనే పడిపోకుండా కొంచెం గ్యాప్ ఇచ్చేసి గుప్త దశ అంటే గుప్తం అంటే ఏంటి దాచిపెట్టి ఉండడం గదా! సో, ఆ చేస్తున్న పనికి కొంచెం గ్యాప్ ఇచ్చేస్తే ఆ చేస్తున్న పని వల్ల వచ్చే తన్యత తగ్గిపోతుందనమాట. ఓకేనా? తను చేయబోవు సృష్టి కొంతకాలం వారి మనసులో అవ్యక్తంగా అంటే బయటికి తెలియకుండా అలాగే ఉండిపోతుందనమాట. అందుకే దీన్ని గుప్త దశ అంటాం. ఓకేనా? సో, అంటే ఏంటి సన్నాహ దశలో సేకరించుకున్న తర్వాత ఈ దశలో వచ్చేసి సమస్యను ఒక పక్కన పెట్టేసి వేరే వ్యాపకాలలో అంటే వేరే పనులలో లీనమవుతారు. అంటే తోట పని, చిత్రలేఖనము, సంగీతము మొదలగు ఏమైనా సరే ఇవే కాదు వేరే ఏదో ఒక పనిలో లీనమైపోతారనమాట. అప్పుడు ఏమవుతుంది అంటే సమస్య పరిష్కారానికి ఒక సరైన పరిస్థితి కలుగుతుందనమాట. ఓకేనా? అంటే ఏంటి ఇప్పుడు కూడా మనం ప్రిపరేషన్లో కూడా మన టెట్, డిఎస్సి ప్రిపరేషన్స్లో కూడా కంటిన్యూగా స్టడీస్ మీదే కూర్చోకుండా కొంచెం అలా బయటి గాలి ఏమంటారు వేరే ఏదైనా ఒక్క ఆలోచన అయినా వేరే ఏదైనా ఆలోచిస్తే దీనికి మనకు కొంచెం రిలాక్సేషన్ దొరుకుతుందనమాట. దీని మీదనే అంటే నేను మళ్ళీ 24 అవర్స్ చదవకూడదు అంటే చదవడం తప్ప అంటే కొంతమంది బ్రెయిన్ ఎలా ఉంటుందంటే కొంచెం రెస్ట్ తీసుకోవాలి. లేదంటే ఈరోజు చేసిన పని కూడా రేపటికి అడ్డు అయిపోతుందనమాట. అంటే ఏంటి గ్యాప్ ఇవ్వకుండా చేసేది ఏదైనా సరే అంత ఏమంటారు ఇప్పుడు ఈరోజు బాగా చదివేసాం. ఒక 15-16 అవర్స్ చదివేసాము. సో, మనం కొంచెం గ్యాప్ ఇవ్వాలి. వేరే ఏదైనా ఆలోచనలో పడిపోవాలి. ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉన్నారు. వాళ్ళకి ఖచ్చితంగా వేరే ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది. పిల్లలు ఉంటే పిల్లల మీద, హస్బెండ్ మీద, వంట మీద, తర్వాత ఇల్లు క్లీన్ చేసుకోవడం మీద. సో, ఇవన్నీ కూడా ఏంటనమాట, ఇవన్నీ చేసేటప్పుడు కూడా వాళ్ళ బ్రెయిన్‌లో 140+ ఎలా తెచ్చుకోవాలి అనే ఆలోచన మాత్రమే ఉంటుంది. బట్ ఆచరణ ఉండదనమాట అక్కడ. చదవడం అనేది ఉండదు. జస్ట్ ఆలోచన మాత్రమే ఉంటుంది. ఓకేనా? అది కొంతకాలం అంటే వేరే పని అయిపోయేంత వరకు మనం బుక్స్ దగ్గరికి రాము కదా! అలా ఉంటే ఏమవుతుందంటే మనసులో ఆ పని మీద ఇంకా ఎక్కువ వచ్చేస్తుందనమాట. ఇంకా చేయాలి, ఇంకా ఈరోజు 15 కాదు, ఈరోజు 16 అవర్స్ కాదు, ఈరోజు 18 అవర్స్ చదువుకోవాలి. ఇంకా ఈ పనిని ఇంకా త్వరగా చేసుకోవాలి అనేది. సో, అలా కంటిన్యూయేషన్‌గా చేయకుండా కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ పోవాలనమాట. సో, అలా నేను కంపేర్ చేశాను. సో, ఈ విధంగా మన పనిని ఆపేస్తే దాన్ని ఏమంటారంటే గుప్త స్థితి. అంటే వ్యక్తం చేయకుండా అవ్యక్తంగా కొంతకాలం పెట్టేసి ఉంటే దీన్నే గుప్త దశ అంటారు. ఓకేనా? తర్వాత అంతర్దృష్టి దశ. అంతర్దృష్టి దశ అంటే ఇల్యూమినేషన్ స్టేజ్. చేయదలిచిన సృష్టి కొంతకాలం పొదుగులో ఉన్న తర్వాత అంటే గుప్త దశ తర్వాత వ్యక్తికి సృజనాత్మకత ఒక్కసారిగా స్ఫురిస్తుంది. సమస్యను ఈ విధంగా పరిష్కరించుకోవచ్చు అన్న భావన తటాలున వస్తుంది. పొదుగు దశలో ఉండగా ఏదో ఒక దశలో ఓహో ఈ విధముగా చేయాలి అన్న స్ఫురణ కలుగుతుంది. నూతన భావనలు ఏర్పడతాయి. ఈశలో వ్యక్తి నూతన ఉత్సాహంతో మళ్ళీ సృజనాత్మకతను కొనసాగిస్తాడు. ఓకేనా? చెప్పాను కదా! కొంచెం గ్యాప్ ఇచ్చేసి దాన్ని వ్యక్తపరచకుండా అలాగే ఉన్నామనుకో, సరే మీకు తెలియకుండానే ప్రిపరేషన్లో ఒక 2 డేస్ మీ చేతుల్లో ఏం లేకుండా వేస్ట్ అయిపోయిందనుకో, తర్వాత ఆ థర్డ్ డే ఎలా ఊపందుకుంటారు? బుక్స్ అన్నీ ముందర వేసుకొని 2 డేస్ మిస్ అయినదంతా కసి మొత్తం ఒక్క రోజులో తీర్చేసుకోవాలనిపిస్తుందా లేదా? సో, ఇది ఇక్కడ కూడా సృజనాత్మకత కూడా అంతే. ఏంటి అంటే కొంతకాలం గుప్త దశలో ఉన్న తర్వాత ఒక్కసారిగా ఆలోచనలు బయటకు వస్తాయి. ఒక్కసారిగా భావనలను తటాలన వచ్చేస్తాయన్నమాట. సమస్యకు పరిష్కారం ఒక్కసారిగా దొరికేస్తుందన్నమాట. ఓహో! ఈ విధంగా చేయాలా అనే ఆలోచన కూడా మన బ్రెయిన్‌లో కలుగుతుంది. నూతన భావనలు వస్తాయి. మళ్ళీ కొత్త ఉత్సాహంతో ఆ సృజనాత్మకతను కొనసాగిస్తారనమాట. ఈ దశను ఏమంటారు అంటే అంతర్దృష్టి. తటాలన వచ్చే ఆలోచనలే కదా అంతర్దృష్టి దశ అంటాం. అది అంతర్దృష్టి దశ. తర్వాత వచ్చేసి నిరూపణ దశ. అంటే వెరిఫికేషన్ స్టేజ్. ఇంకా అయిపోయింది మన క్రియేటివిటీ మొత్తం బయటపడేసింది. ఇంకా తర్వాత ఏంటి అంటే
వ్యక్తి తన సమస్య పరిష్కార మార్గము లేదా ఊహలను లేదా కల్పనలతో సరిపోల్చుకుంటాడు. ఈ రెండిటికి పొంతన కుదిరినప్పుడే వ్యక్తి తన సృష్టిని సమాజంలో తన తోటి వారితో వ్యక్తపరుస్తాడు. దీనితో సృజనాత్మకత ప్రక్రియ పరిసమాప్తం అవుతుంది. అంటే సృజనాత్మకత విషయాన్ని మూల్యాంకనము చేస్తారు. ఓకేనా? అంటే ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ సన్నాహం అయిపోయింది, గుప్త దశ అయిపోయింది, తర్వాత అంతర్దృష్టి దశ అయిపోయింది, తర్వాత పరిష్కార మార్గం దొరికింది. లేదంటే తన ఊహలను లేదా కల్పనలతో కొత్త సృష్టించుంటాడు కదా, అది అయిపోయి ఉంటుంది. సో అంటే ముందు తన ఆలోచించుకున్న దానికి ఈ నీకు వచ్చిన అవుట్పుట్కి, అంటే మనం ఫస్ట్ ఒక మంచి పెయింటింగ్ వేయాలి అనుకుంటాం. ఫస్ట్ బ్రెయిన్లో మనకు ఒక బొమ్మ పడి ఉంటుంది. సో ఆ కలర్తో ఆ దాంతో ఇది ఆ ఊహకి నువ్వు చేసిన నిజమైన పెయింటింగ్కి నీకు కరెక్ట్గా ఉందా లేదా సరిపోల్చుకుంటాడు అనమాట. నీ నిరూపణ దశలో అంటే ఒకసారి వెరిఫికేషన్ అనమాట. సో ఎస్, అది రెండు ఓకే కుదిరినప్పుడు తన సృష్టిని ఎదుటి వారితో తోటి వారితో వ్యక్తపరుస్తాడు. అంటే సమాజంలో తన తోటి వారితో. ఇక్కడితో సృజనాత్మకత అనే ప్రక్రియ పరిసమాప్తం అయిపోతుంది అనమాట ఈ నిరూపణ దశతో. ఓకేనా? సో సృజనాత్మకత విషయాన్ని మూల్యాంకనము చేస్తారంటే ఎలా? ముందు మనం ఆలోచించుకున్నది ఏంటి, అవుట్పుట్ ఏమొచ్చింది, దాంట్లో ఏం ఫాల్ట్స్ ఉన్నాయి, పోల్చినప్పుడు ఏం డిఫరెన్సెస్ కనిపించాయి అనేదాన్ని ఒకసారి మూల్యాంకనం చేసుకుంటారనమాట. ఓకేనా? ఇది సృజనాత్మకత యొక్క దశలు అనమాట. తర్వాత సృజనాత్మకతను పెంపొందించే విధానాలు. సో ఒక వ్యక్తిలో లేదా ఒక విద్యార్థిలో సృజనాత్మకతను, క్రియేటివిటీని ఎలా పెంపొందించుకోవాలి అంటే, సృజనాత్మకత అనేది కొంతవరకు వంశపారంపర లక్షణమైన చాలా వరకు పరిసర ప్రభావమే. ఓకేనా? అంటే ప్రజ్ఞ అనేది అయితే ఖచ్చితంగా వంశపారంపరమే, ఇంకా అనువంశికతనే. పరిసరాల ప్రభావం ఏ విధంగా కూడా ఉండదు ప్రజ్ఞకు. మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కదా. సో సృజనాత్మకతకు మాత్రం వంశపారంపర లక్షణము కొంచెం ఉంటుంది, అంటే కొంతవరకు ఉంటుంది. చాలా వరకు పరిసర ప్రభావమే, అంటే ఎదుటి వారిని చూసి, లేదంటే సమాజంలో స్కూల్లో పిల్లల్ని చూసి, సో వాళ్ళ ప్రభావం ఉంటుందన్నమాట. పిల్లల్లో దీనిని గుర్తించి వెలికితీసి పెంపొందించవలసిన బాధ్యత తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులపైన ఎంతైనా ఉందని చెప్పవచ్చు. దానికోసం క్రింది అంశాలను దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. ఖచ్చితంగా టీచర్ బయటికి తీయాలన్నమాట క్రియేటివిటీని. ఓకేనా? అండ్ ఇంట్లో పేరెంట్స్ కూడా విద్యార్థులలో భయం, బిడియం వంటి అంశాలను పోగొట్టాలి. సో ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను చూడండి నా గురించి. నేను చిన్నగా ఉన్నప్పుడు, అంటే మేబీ 3rd 4th 5th ఆ స్టాండర్డ్లో ఉన్నప్పుడు, ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు టీచర్ వెంటనే లేచి బెంచ్ మీద నుంచి లేచి నిలబడి ఆన్సర్ చెప్పుకున్నట్లు ఊహించుకునేదాన్ని అనమాట నేను. అంటే చెప్పేశాను అనేది. కానీ ఫిజికల్గా నాకు చాలా భయం. అందరిలో లేచి చెప్పాలి అంటే ఒక భయం, సిగ్గు, అదంతా దాంట్లో పడి నేను నిజంగా అంటే అంటే లేయడం జరిగిండదు, చెప్పడం జరిగిండదు. జస్ట్ నా ఊహలో మాత్రం ఆన్సర్ చెప్పేసింటాను, అందరు క్లాప్స్ కొట్టింటారు. అది ఫస్ట్ నాకే ఆలోచన వచ్చింటుంది అనమాట, ఆన్సర్ తొందరగా చెప్పాలి అనేసి. సో అలా ఆ సిగ్గు, భయం అనేది వదిలినప్పుడు క్లాస్లో మనం ఏమవుతాము అంటే, మనకు వచ్చిన అంశాన్ని అది తప్పైనా రైట్ అయినా ఫస్ట్ మనమే మాట్లాడాలి అనుకోవడంలో అయినా ఫస్ట్ ఆ భయాన్ని వదిలేస్తే లేచి నిలబడి చెప్పే కాన్ఫిడెన్స్ మనలో ఉంటే ఖచ్చితంగా చెప్పేస్తామన్నమాట. సో ఎన్ని క్రియేటివిటీ మైండ్ మ్యాథ్స్లో కొన్ని ఫార్ములాస్కి మించి ఆలోచించి, ఓకేనా, తర్వాత అప్పుడే కాదు 10th వరకు అయినా సరే ఆ భయం అనేది పోలేదన్నమాట. సో ఇలా నాకు జరిగిన ఇన్సిడెంట్ కాదు, నేను ఫీల్ అయిన పాస్ట్ అనమాట అది. అంటే స్టూడెంట్ లైఫ్లో అలాంటివి లేకపోతే అది చాలా ఏముండదు ఇంకా అసలు. ఇంకా తర్వాత మనకు ఆ అలవాటే ఉండదు. ఇంకా అలానే ఆ బెంచ్లోనే ఉండిపోతాం. ఎన్ని ఆన్సర్స్ తెలిసినా మనం లేచి భయపడి చెప్పకపోతే ఇంకా అసలు ఎప్పటికీ లేవలేమన్నమాట. సో దీన్ని ఎవరు అంటే ఆ టీచర్ వల్ల భయము, తర్వాత స్టూడెంట్స్ తప్పు చెప్తే నవ్వుతారేమో అని భయము, ఇవన్నీ కూడా విద్యార్థుల్లో, ఉపాధ్యాయులు, తర్వాత పేరెంట్స్ ఇవన్నీ పోగొట్టాలన్నమాట. ఓకేనా? వక్తృత్వ పోటీలు, చర్చాగోష్ఠులు, వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు వంటివి నిర్వహించాలన్నమాట. సో అందుకే ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్, స్పీచెస్, తర్వాత పిక్చర్ కాంపిటీషన్స్ ఇవన్నీ కూడా పెట్టాలన్నమాట. ఓకేనా? విభిన్న ఆలోచనలు, పట్టుదల, ఆత్మవిశ్వాసము ప్రోత్సహించాలన్నమాట. అంటే ఒక సమస్యకు ఒకే రకంగా కాకుండా క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఆలోచన ఖచ్చితంగా ఉండాలన్నమాట.
అవన్నీ కలిసినప్పుడు ఏమవుతాయి, పిల్లోడికి డిఫరెంట్ మైండ్ సెట్స్ అన్నీ కూడా తెలుస్తాయన్నమాట. దానివల్ల ఏమవుతుంది, వాడి ఆలోచన శక్తి కూడా పెరిగిపోతుందన్నమాట. ఓకేనా. సో అలా కాన్ఫిడెన్స్, పట్టుదల ఇవన్నీ కూడా ప్రోత్సహించాలి. అంతర్గత ప్రేరణను కలిగించే విధముగా కృత్యాలను కల్పించాలి. ఏదో భయం వల్లనో లేదంటే టీచర్ కొడతారు అనే దాని వల్లనో కాకుండా అంతర్గతంగా చూడు, నువ్వు ఈ యాక్టివిటీ చేసినప్పుడు నీలో ఉన్న క్రియేటివిటీ బయటపడుతుంది, దాని ద్వారా నువ్వు ఫర్దర్గా ఇది చేయగలుగుతావు అనేసి లోపల నుంచి వాడికి ఏం యూజ్ అవుతుందో అవన్నీ కూడా చెప్పాలన్నమాట. లోపల నుంచే రావాలి చేయాలి అనేది. చేసుకొని రాకపోతే రేపు దెబ్బలు పడతాయి, రేపు నిల్చోబెడతాను, రేపు అందరి ముందు నీ పరువు తీస్తాను అని చెప్పారనుకో టీచర్స్, చేస్తాడు వాడు, భయంతోనే చేస్తాడు. కానీ మంచి పద్ధతి అది కాదు. అంతర్గత ప్రేరణను ఖచ్చితంగా కలిగించేయాలి. స్వేచ్ఛా భావాలను క్రమపరచకూడదు లేదా కించపరచకూడదు. ఓకేనా. స్వేచ్ఛా భావాలను అంటే తప్పు చెప్పినప్పుడు నవ్వడము, అంటే వాడు ఫ్రీడమ్గా చెప్పినప్పుడు మనం కించపరచకూడదు అనమాట. ఏదో చెప్పాడు లేసి ఆన్సర్, ఒకవేళ రాంగ్ అయినా ఎస్ ఇది కాదు ఆన్సర్ అది అని చెప్పేసి ఓపిక్గా చెప్పాలన్నమాట. ఓకేనా. నవ్యత, నూతన ఉత్సాహాలను ప్రోత్సహించాలి, అంటే కొత్తదనాన్ని ఎప్పుడూ ప్రోత్సహించాలన్నమాట క్లాస్లో. సైన్స్ ఎగ్జిబిషన్స్, మ్యూజియం, విహారయాత్రలకు తీసుకెళ్ళాలి. బ్రెయిన్ స్టార్మింగ్ పద్ధతిని ఉపయోగించాలి. సో బ్రెయిన్ స్టార్మింగ్ అంటే అదే అనమాట. ఎగ్జాంపుల్ నేను పక్కన వేసాను చూడండి. ఒక ఆవు గురించి మనం ఎన్ని విధాలుగా రాస్తామో అన్నీ చెప్పాలన్నమాట. ఆవు అంటే ఒకటే పాలిస్తుంది అని ఒక్కటే కాదు, ఆవు వల్ల ఇంకా ఏం యూజెస్ ఉన్నాయి. సో దీన్నే బ్రెయిన్ స్టార్మింగ్ అంటారు, మేధో మదన పద్ధతి. ఓకేనా. సో అదనమాట. సో ఇది సృజనాత్మకతను పెంపొందించే విధానాలు. తర్వాత సృజనాత్మకత మాపనం, అంటే ఒక్కొక్కరికి ఎంత క్రియేటివిటీ ఉందో మాపనం చేయడం అనమాట. వ్యక్తులలో సృజనాత్మకతను మాపనం చేయడానికి పరిశీలన పద్ధతి, కృత్యాధార పద్ధతులు బాగా ఉపయోగిస్తారు. పరిశీలన అంటే ఏంటి, అబ్జర్వేషన్ అనమాట, అండ్ యాక్టివిటీస్. సో దీని ద్వారా ఒక వ్యక్తికి ఎంత సృజనాత్మకత ఉంది అనేది మాపనం చేయవచ్చు అనమాట. పాల్ టోరన్స్ అను శాస్త్రవేత్త మిన్నీసోటా విశ్వవిద్యాలయంలో అనేక సంవత్సరాల పాటు సృజనాత్మకతను మాపనం చేయడానికి పరిశోధనలు జరిపాడు. ఈ పరీక్షల ఫలితముగా మిన్నీసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్ అను పరీక్షను తయారు చేశాడు. ఎస్, సృజనాత్మకతకు సంబంధించి మిన్నీసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్ని ఎవరు తయారు చేశాడు అంటే ఎవరు, పాల్ టోరన్స్ అనమాట. ఇక్కడ అంటే మిన్నీసోటా విశ్వవిద్యాలయంలో. ఓకేనా. ఎస్, అవి అందులో 10 రకాల పరీక్షలు ఉంటాయి. సో ఈ మిన్నీసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్లో మళ్ళీ 10 టెస్ట్స్ ఉంటాయన్నమాట. అవి ప్రతిదీ 4 రకాల స్కోరింగ్ను వెల్లడిస్తాయి. సో ఇవి మళ్ళీ ఒక్కొక్కటి కూడా ప్రతిదీ కూడా ఈ 10 టెస్ట్లలో మళ్ళీ 4 రకాల స్కోరింగ్లు వెల్లడిస్తారనమాట. అవి ధారాళత, సరళత, స్వభావ సిద్ధాత మరియు నవ్యత. ఓకేనా. అంటే ఏంటి, ధారాళత అంటే ఫ్లూయెన్సీ, అంటే ఎంత ధారాళత ఉంది అంటే వాడి క్రియేటివిటీ ఎంత ఫాస్ట్గా ఉంది, విపరీతంగా ఎన్ని ఆలోచనలు ఉన్నాయి వాడికి, అంటే ఎంత ఫ్లూయెన్సీ ఉంది అన్నమాట వాడికి. అది దాంట్లో టెస్ట్ ఉంటుంది. తర్వాత సరళత, ఫ్లెక్సిబిలిటీ, అందరికీ పనికొచ్చేలాగా ఉందా, అందరూ వాడుకునేలాగానే ఉందా ఈ క్రియేటివిటీ అనేది ఒకటి. తర్వాత న్యూట్రలిటీ, అంటే తీవ్రంగా ఉండకూడదు, మరి మితంగా ఉండకూడదు అనమాట ఆ క్రియేటివిటీ. మరి నవ్యత, కొత్తదనంగా ఉండాలి. సో ఇదనమాట మిన్నీసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్. ఓకేనా. తర్వాత అలాగే అండ్ కానన్, అలాగే వల్లా మరియు కానన్ అను శాస్త్రవేత్తలు వల్లాస్ మరియు కానన్ అనే శాస్త్రవేత్తలు రూపొందించిన సృజనాత్మక పరీక్షలలో అసాధారణమైన ఉపయోగాల అంశాలు ఉంటాయి. ఉదాహరణకు క్రింది వస్తువులను అసాధారణంగా ఎట్లు వినియోగించవచ్చో రాయండి అని చెప్పేసి. కత్తి, వాహనాల టైర్, పాత చెప్పులు, సీసా మూతలు, పాత వార్తాపత్రిక. సో ఇవన్నీ కూడా చెప్పి ఇవన్నీ అంశాలు ఇచ్చి ఈ పదాలతో అంటే ఈ వస్తువులతో ఇంకా వాటి ఉపయోగం కత్తి వల్ల కోయొచ్చు, అది కాకుండా ఇంకా వేరే ఉపయోగాలు చెప్పమని అడగడం అనమాట. దీన్ని ఈ పరీక్షలను ఎవరు ప్రవేశపెట్టారు అంటే వల్లాస్ మరియు కాగన్. ఓకేనా. ఎస్, ఈ పరీక్ష ప్రాథమిక స్థాయి వారికి ప్రస్తుతం వాడుకలో ఉంది. ఈ పరీక్షను ఉపయోగించిన 6 నుండి 12 సంవత్సరాల వయసు గల వారి సృజనాత్మకతను అంచనా వేయవచ్చు. సో ఈ పదాలు ఇచ్చి సృజనాత్మకతను మాపనం చేయడం ఏ పిల్లలకు అంటే ప్రాథమిక స్థాయి ఇప్పటికే వాడుకలో ఉంది. అండ్ 6 to 12 years వాళ్ళకి
వాళ్ళ సృజనాత్మకతను కూడా అంచనా వేయొచ్చు అనమాట. ఓకేనా. ఇందులో మరికొన్ని అంశాలు ఇలా ఉంటాయి. మీరు ఆలోచించగల గుండ్రని వస్తువుల పేర్లు చెప్పండి. శబ్దం చేసే కొన్ని వస్తువుల పేర్లు చెప్పండి. తర్వాత చక్రాలపై తిరిగే యంత్రాల పేర్లు చెప్పండి. 4 భుజాలు గల వస్తువుల పేర్లు చెప్పండి. సో ఇవన్నీ కూడా పరీక్షలే. సో ఇలాంటి పరీక్షలు ఉంటాయన్నమాట. ఓకేనా. సో ఇది మన టెక్స్ట్ బుక్లో ఉన్న సృజనాత్మకత. సో ఇప్పుడు మనం ఈ డ్రాఫ్ట్ కాపీస్ ప్లస్ ప్రీవియస్ బుక్స్లో ఉన్న సృజనాత్మకత గురించి తెలుసుకుందాం. సృజనాత్మకత అంటే క్రియేటివిటీ అనే ఇంగ్లీష్ వర్డ్ క్రియేట్ CREATE క్రియేట్ అనే లాటిన్ పదం నుంచి వచ్చిందనమాట. ఓకేనా. క్రియేట్ అనగా సృష్టించుట లేదా తయారు చేయట అని అర్థం అనమాట. ఓకేనా. రిపీటెడ్గా వచ్చేసినవి తొందరగా కంప్లీట్ చేసుకుంటూ పోదాం. ఒక 10 మినిట్స్. ఓకేనా. ఒక ఊహకు కొత్త రూపాన్ని ఇవ్వడాన్ని సృజనాత్మకత అంటాం. ఎస్, మనకు తెలిసిందే. పనికిరాని వస్తువులను మరలా పనికి వచ్చే విధంగా తయారు చేయడమే సృజనాత్మకత. నిర్వచనాలు: ఒక కొత్త ఊహను కానీ వస్తువుని కానీ ఉత్పత్తి చేయడం సృజనాత్మకత అని చెప్పింది ఎవరు? గిల్ఫర్డ్. ఇంతకుముందే మనకి టెక్స్ట్ బుక్లో వచ్చింది కదా, గిఫ్ట్ అని గుర్తుపెట్టుకోండి. కొత్త ఊహ, కొత్త వస్తువు. మనకి గిఫ్ట్ ఇచ్చేది కొత్త ఊహ వస్తువు కదా, అంటే కొత్త వస్తువు అని గుర్తుపెట్టుకుంటే గిల్ఫర్డ్ గుర్తొస్తుంది. ఓకేనా. తర్వాత ఆలోచనలలో కొత్త సంబంధాన్ని చూసి వెంటనే వ్యక్తీకరించడం. వ్యక్తీకరించని వ్యక్తి చాప్లిన్ అనమాట. సో వ్యక్తీకరించడం అని గుర్తుపెట్టుకుంటే చాప్లిన్ గుర్తొస్తాడు. తర్వాత సంపూర్ణంగా లేదా పాక్షికంగా అని 2 రకాలుగా చెప్పిన ఇద్దరు శాస్త్రవేత్తలు ఎవరు అంటే స్టాగన్స్ మరియు కార్వోస్కీ. స్టాగన్ మరియు కార్వోస్కీ ఏం చెప్పారు వీళ్ళు? సంపూర్ణంగా లేదా పాక్షికంగా కొత్త గుర్తింపును ఉత్పత్తి చేయడం. సంపూర్ణంగా లేదా పాక్షికంగా కొత్త గుర్తింపును ఉత్పత్తి చేయడం సృజనాత్మకత. ఇలా సంపూర్ణంగా పాక్షికంగా అని సృజనాత్మకత గురించి 2 రకాలుగా చెప్పిన వాళ్ళు ఇద్దరు, స్టాగన్ మరియు కార్వోస్కీ అని గుర్తుపెట్టుకోవాలి. సృజనాత్మకత మీద అత్యధిక పరిశోధనలు చేసిన వ్యక్తి ఎవరు అంటే గిల్ఫర్డ్. ఓకేనా. గిల్ఫర్డే కదా. ఎస్. ఇతను అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్లో పనిచేశారనమాట. తర్వాత మనోవిజ్ఞాన శాస్త్రంలో కొత్త పదాన్ని సృజనాత్మకతను చేర్చాలని గిల్ఫర్డ్ సూచించారు. సో ఈ గిల్ఫర్డ్ వచ్చేసి కొత్త ఊహ లేదా కొత్త వస్తువుని ఉత్పత్తి చేయడమే సృజనాత్మకత అని చెప్పారు. అలాగే అతను సృజనాత్మకత మీద చాలా పరిశోధనలు చేశాడు. తర్వాత వచ్చేసి మనోవిజ్ఞాన శాస్త్రంలో కొత్త పదాన్ని చేర్చాలి, సృజనాత్మకత అనే కొత్త పదాన్ని చేర్చాలి అని గిల్ఫర్డ్ సూచించాడనమాట. ఎప్పుడు అంటే 1950లో. ఓకేనా. తర్వాత సృజనాత్మకతకి మూలం ఆలోచన అని ఎవరంటారు? గిల్ఫర్డ్ అంటారు. ఓకేనా. సృజనాత్మకతకి మూలం ఆలోచన అని అన్నింది ఎవరు? సృజనాత్మకత మూలం భావన. సో ఒక వ్యక్తి అంటే సృజనాత్మకతకి మూలం ఆలోచన అని చెప్పిన వ్యక్తి ఎవరు? గిల్ఫర్డ్ అనమాట. సో ఆ క్వశ్చన్ ఎలా ఇస్తారంటే సృజనాత్మకతకి మూలం భావన, లేదంటే ప్రజ్ఞ, లేదంటే ఇంకా ఒక 2 ఆలోచన, ఇంకొక ఆప్షన్ ఇచ్చేసి అని దేన్ని అంటారు గిల్ఫర్డ్ అని క్వశ్చన్ ఇచ్చారనుకో, మనకు అప్పుడు ఆలోచన అని తెలియకపోతే ఖచ్చితంగా మనము రాంగ్ పెడతాం అనమాట. సో ఇలా కూడా క్వశ్చన్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. సో సృజనాత్మకతకి మూలం ఆలోచన అని చెప్పిన వ్యక్తి ఎవరు? గిల్ఫర్డ్. ఓకేనా. ఎస్. ఒక వ్యక్తి మానసిక రంగంలో జరిగే చర్యలను ఆలోచన అంటాం. ఓకేనా. మనసులో జరిగే చర్యలను ఆలోచన అంటారనమాట. ఓకేనా. ప్రతి వ్యక్తిలో 2 ఆలోచనలు ఉంటాయి. సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన. సో ఖచ్చితంగా ప్రతి వ్యక్తిలో 2 ఆలోచనలు ఉంటాయన్నమాట. సో ఒకటి సమైక్య ఆలోచన అయితే ఒకటి విభిన్న ఆలోచన అనమాట. ఓకేనా. ఒక సమస్యకు ఒకటే పరిష్కారం ఆలోచిస్తే సమైక్య ఆలోచన. ఒక సమస్యకు విభిన్న పరిష్కారాలు చెప్తే అది విభిన్న ఆలోచనలు అనమాట. అంటే ఒకటి కంటే ఎక్కువ పరిష్కార మార్గాలు చెప్తే దాన్ని విభిన్న ఆలోచనలు అంటాం. ఓకేనా. ఎస్. సో సమైక్య ఆలోచన ఎగ్జాంపుల్ చూసుకుంటే 3 × 6 18 అని ఒక పిల్లవాడు చెప్తాడనమాట. సమైక్య ఆలోచన ఉన్న పిల్లవాడు. అలా కాకుండా విభిన్నంగా ఆలోచించి 3 × 6 18, 6 × 3 18, 9 × 2 2 × 9 9 + 9 36/2. సో ఇవన్నీ కూడా 18 అని చెప్పారనుకో, సో ఇతనికి విభిన్న ఆలోచన ఉన్నట్లు. ఓకేనా. సో విభిన్న ఆలోచన అంటేనే సృజనాత్మకత. సమైక్య ఆలోచన అంటే ప్రజ్ఞ కలిగిన వ్యక్తులకి సమైక్య ఆలోచన ఉంటుంది. ఓకేనా.
సో ఇక్కడ వచ్చేసి డిఫరెన్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. విభిన్న అంటే రకరకాలుగా ఆలోచించడం అనమాట. సో అది ఎవరికి ఉంటుంది అంటే సృజనాత్మకత కలిగిన వాళ్ళకు ఉంటుంది. సో ఒక సమస్యకు ఒకే పరిష్కారం సూచించాడు పిల్లవాడు అంటే అతడికి ప్రజ్ఞ ఉన్నట్లు. ఓకేనా. తర్వాత సృజనాత్మకత పితామహుడు ఎవరు అంటే టోరెన్స్ అనమాట. ఓకేనా. సృజనాత్మకత పితామహుడు టోరెన్స్. ఓకేనా. సో ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నిర్వచనాలు అండ్ ఆలోచనలు. ఓకేనా. తర్వాత సృజనాత్మకత మూలకాలు, ఇది కూడా గిల్ఫర్డే చెప్పాడు. అమెరికాకు చెందిన గిల్ఫర్డ్ అనమాట. ఇతను 5 మూలకాలు చెప్పాడు. సహజత్వము, సరళత లేదా నమ్యత, ధారాళత, పునర్నిర్వచనము, సమస్యల పట్ల సున్నితత్వం. ఓకేనా. సో సృజనాత్మకత మూలాలు గిల్ఫర్డ్ చెప్పాడు. తర్వాత పోర్టర్ అనే శాస్త్రవేత్త కూడా చెప్పాడు అనమాట. ఫస్ట్ గిల్ఫర్డ్ చూద్దాం. సహజత్వం అంటే సృజనాత్మకతకి మూలకం సహజత్వం అంటాడు. అంటే ఏంటి అంటే అసాధారణ ఆలోచనను ఉత్పత్తి చేయడం అనమాట. మామూలుగా సాధారణంగా ఆలోచిస్తే అది ఏం పెద్ద క్రియేటివిటీ కాదు. అసాధారణ ఆలోచనలే అది సహజత్వం అనమాట. అసాధారణ ఆలోచనలు ఉత్పత్తి చేయడమే సహజత్వం సృజనాత్మకతలో. ఓకేనా. తర్వాత సరళత లేదా నమ్యత, ఆలోచనలను మార్చుకోవడం లేదా రూపాంతరం చెందించడం. అంటే ఏంటి, ఒక సిచ్యువేషన్కి బట్టి లేదంటే సమస్యని బట్టి మన ఆలోచనను దానికి అనుకూలంగా మార్చుకోవడం అనమాట. దాన్నే రూపాంతరం చెందించడం అని కూడా అంటారు. ఓకేనా. దీన్నే ఏమంటారు అంటే సరళత లేదా నమ్యత. ఓకేనా. తర్వాత ధారాళత అంటే పుంఖానుపుంఖాలుగా ఆలోచనలు రావడం అనమాట. అంటే అనేక సంఖ్యలో ఆలోచనలు రావడాన్ని ధారాళత అంటాం. ఓకేనా. సో సృజనాత్మకత కలిగిన వాళ్ళకు ఆలోచన ధారాళత ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. తర్వాత పునర్నిర్వచనం అంటే గుణ సంబంధాలను వ్యక్తీకరించడం. ఓకేనా. అంటే ఏంటి చెప్పాను కదా ఇంతకుముందు, చాప్లిన్ చెప్పిన నిర్వచనంలో ఆలోచనలతో కొత్త సంబంధాన్ని చూసి వెంటనే వ్యక్తపరచడం అని చెప్పారు కదా. ఇక్కడ పునః సంబంధాలను అంటే మన ఆలోచనలకు ఉన్న సంబంధాలను మళ్ళీ వ్యక్తీకరించడం అనమాట. ఓకేనా. దాన్నే నిర్వచనం అంటాం. తర్వాత సమస్యల పట్ల సున్నితత్వం, సమస్యలకు అతి త్వరగా స్పందించాలన్నమాట. అంతఃసూచికల మూల్యాంకనం చేయాలి. తర్వాత వాస్తవికతను గమనించే సామర్థ్యం కూడా ఉండాలి. ఓకేనా. అంతఃసూచికల మూల్యాంకనం అంటే ఏంటి, ఫస్ట్ మనకు ఒక క్రియేటివిటీ చేయడానికి ముందు మనకు ఒక ఆలోచన వస్తుంది. అది తర్వాత మొత్తం క్రియేటివిటీ అయిపోయిన తర్వాత రెండు కూడా అంటే మన ఆలోచనకి కరెక్ట్గా మనం చేసింది ఉందా లేదా అనేసి మూల్యాంకనం చేయాలి. అదే అంతఃసూచికల మూల్యాంకనం అంట. తర్వాత వాస్తవికతను గమనించే సామర్థ్యం అంటే వాస్తవికతకు విరుద్ధంగా వెళ్ళరనమాట ఈ సృజనాత్మకత కలిగిన వాళ్ళు. వాళ్ళకు దారి లేని సిచ్యువేషన్స్లో కూడా దారిని ఏర్పరచుకుంటారనమాట. ఓకేనా. అదే సో ఇవన్నీ సూచించింది ఎవరు, సృజనాత్మక మూలకాలు అంటే గిల్ఫర్డ్ అనమాట. సహజత్వం, సరళత, ధారాళత, పునర్నిర్వచనము, తర్వాత సమస్యల పట్ల సునిశ్చితత్వం. ఓకేనా. తర్వాత పోర్టర్ చెప్పిన మూలకాలు ఏంటి సృజనాత్మకతకు అంటే ఫస్ట్ 3 సేమ్ గిల్ఫర్డ్ లాగా చెప్పాడు. సహజత్వము లేదా వాస్తవికత, తర్వాత సరళత లేదా నమ్యత, తర్వాత ధారాళత, ఇవి 3 కూడా చెప్పాడనమాట. తర్వాత ఇంకా కొత్తగా ఏం చెప్పాడు, అతనికంటే కొత్తగా అంటే అవగాహన అంటే చుట్టూ ఉన్న విషయాల మధ్య గల సంబంధాలను గుర్తించి వాటికి అతీతంగా ఆలోచించడం అనమాట. అవునా. ఎస్. అందరిలాగా ఆలోచించారనమాట వీళ్ళు. అందరికంటే ఎక్కువగా, అందరిని మించి అతీతంగా ఆలోచిస్తారనమాట. సో దీన్నే అవగాహన అంటాడు ఎవరు, పోర్టర్. తర్వాత ప్రేరణ, నూతన ఆలోచనలను ప్రేరేపించు అంతర్గత సామర్థ్యం అతి ముఖ్యమైన మూలకం. పోర్టర్ ప్రకారంగా అతను సూచించిన మూలకాల్లో అతి ముఖ్యమైన మూలకం ఏంటి అంటే ప్రేరణ అనమాట. ఓకేనా. ఏంటి ప్రేరణ అంటే నూతన ఆలోచనలను ప్రేరేపించు అంతర్గత సామర్థ్యం. అంటే కొత్త ఆలోచనలని లోపల మన అంతర్గత సామర్థ్యం ఉంది కదా, అది ప్రేరేపిస్తుంటుంది కొత్త ఆలోచనలు చేయడానికి. సో దాన్నే ప్రేరణ అంటున్నాం. ఓకేనా. సో అదనమాట. సో అర్థమైంది కదా, గిల్ఫర్డ్ చెప్పిన 5, ఈ పోర్టర్ చెప్పిన 5. ఓకేనా. సో క్వశ్చన్ ఎలా ఇస్తారు అంటే ఈ మూలకాలకు సంబంధించి ఒకరు చెప్పిన 4 ఇచ్చి కానిది ఏది ఇస్తారు, 3 ఇచ్చి 1 కానిది ఇస్తారు, తర్వాత 3 కానిది ఇచ్చి 1 అయినది ఇస్తారు. సో ఇవి 2 గుర్తుపెట్టుకోవాలన్నమాట బాగా. ఓకేనా. తర్వాత వచ్చేసి సృజనాత్మకత లక్షణాలు, వెరీ ఈజీ, అక్కడ కూడా చూసాం కదా మనము ఆ బుక్లో కూడా. ఎస్. ఒక విభిన్నమైన ఆలోచన, ఎస్ తెలుసు. విధానమే కానీ ఉత్పత్తి కాదు, ఎస్ ఒక ప్రాసెస్ అన్నమాట. సృజనాత్మకత అనేది ఒక ప్రాసెస్, అంతేగాని ఒక ఉత్పత్తి వచ్చేసిన తర్వాత అది ఇంకా అక్కడితో అయిపోయినట్లు కాదనమాట. అక్కడికి ఆ
ఒక్క సృజనాత్మకతకు సంబంధించి అయిపోయి ఉంటుంది, కానీ మొత్తం క్రియేటివిటీనే అయిపోయినట్లు కాదు. ఓకేనా. ఒక వ్యక్తిలో సృజనాత్మకత అనేది ఒక ప్రాసెస్ అనమాట. ఓకేనా. తర్వాత చేతన ఆలోచనలు అంటే ఏమంటారు, అచేతనం అంటే అన్కాన్షియస్లో ఉండేది కాదు. చేతన అంటే లైవ్గా మన ఆలోచనలో ఏదైతే ఉంటుందో జీవంగా అవే ఆలోచనలు, చేతన ఆలోచనలు. క్రమబద్ధం కావచ్చు, కాకపోవచ్చు. అంటే ఈ సృజనాత్మకత అనేది ఒక ఆర్డర్ ప్రకారం ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు అంటున్నారు. ఓకేనా. తర్వాత వచ్చేసి వ్యక్తిగతంగా లేదా సామూహికంగా ఉద్దీపింప చేయవచ్చు. ఓకేనా. అంటే ఒకరు లేదా ఒక గ్రూప్ చేయవచ్చు అనమాట ఈ సృజనాత్మకతను. ఓకేనా. తర్వాత మార్పునకు దోహదపడుతుంది. ఎస్, మార్పు, కొత్తదనం అంటేనే మార్పు అనమాట. సో మార్పునకు దోహదపడుతుంది సృజనాత్మకత. నూతన ఆలోచన సరళి, ఆగిపోయే ప్రక్రియ కాదు. ఎస్, ఫస్ట్ సెకండ్ పాయింట్ కూడా అదే, విధానమే కానీ ఉత్పత్తి కాదు. ఎస్, ఆగిపోయే ప్రక్రియ కాదు, ఇది నిరంతర ప్రక్రియ. ప్రతి వ్యక్తిలో ఎంతో కొంత స్థాయిలో ఉంటుంది. అందరికీ ఒకటే స్థాయిలో ఒకటే రకంగా క్రియేటివిటీ ఉంటుంది. కొంతమందికి చాలా ఎక్కువగా ఉంటుంది, ప్రతి వస్తువుని చూస్తే దాంట్లో క్రియేటివిటీ చేస్తారనమాట. కొంతమందికి కొన్ని విషయాల్లో మాత్రమే క్రియేటివిటీ చేయగలుగుతారనమాట. అలా. సార్వజనీనమైనది అంటే యూనివర్సల్. తర్వాత శిక్షణ విద్య వలన వికసిస్తుంది. ఎస్, ఇది అనువంశికత వలన కాదు. ఓకేనా. పరిసరాల ప్రభావం వలన, అంటే శిక్షణ విద్య వలన సృజనాత్మకత అనేది వికసిస్తుంది. ఆలోచనలకు అంతం ఉండదు, ఇంకా వస్తూనే ఉంటాయి ఆలోచనలు కదా. ఎస్, వ్యక్తీకరణ విస్తృతమైనది అంటే ఏంటి, ఈ సృజనాత్మకత వాళ్ళలో వ్యక్తీకరణ అనేది విస్తృతంగా జరుగుతుందన్నమాట. ఓకేనా. వైయక్తిక భేదాలు కనిపిస్తాయి. నా క్రియేటివిటీకి వేరొక క్రియేటివిటీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. సో అదే వైయక్తిక భేదాలు. అనువంశికంగా వచ్చి పరిసరాల ద్వారా అభివృద్ధి చెందుతుంది. ఓకేనా. కొంత భాగం మాత్రమే అనువంశికత ద్వారా వస్తుంది, తర్వాత ఇంకా మొత్తం పరిసరాల ప్రభావం ద్వారానే అభివృద్ధి చెందుతుందన్నమాట. సో ఇది సృజనాత్మకత లక్షణాలు. తర్వాత సృజనాత్మకత స్థాయిలు. ఎన్ని స్థాయిలు? 5 స్థాయిలు ఇక్కడ కూడా. ఓకేనా. ఏంటంటే అవి వ్యక్తీకరణ స్థాయి, ఉత్పత్తి స్థాయి, పరిశోధన స్థాయి, నూతన సృజన స్థాయి, ఆవిష్కరణ స్థాయి. ఓకేనా. సృజనాత్మకత స్థాయిలు 5. ఫస్ట్ వన్ వచ్చేసి వ్యక్తీకరణ స్థాయి. వ్యక్తీకరణ అంటే ఏంటి? సృజనాత్మకత ఆలోచనలు వ్యక్తీకరించే సామర్థ్యం. ఒక ఆలోచన, కొత్త ఆలోచన కలిగి ఉంటుంది, దాన్ని వ్యక్తీకరించడం అనమాట. అదే వ్యక్తీకరణ స్థాయి. ఉత్పత్తి స్థాయి, సృజనాత్మకత ఆలోచనను ఆచరణలో పెట్టే సామర్థ్యం. అంటే ఒక కొత్త వస్తువును, కొత్త యంత్రాన్ని కనుగొన్నాము, సో దాన్ని కనుగొనడం వ్యక్తీకరణ స్థాయి అయితే, దాన్ని ఆచరణ అంటే అది ఎలా, దాని మెకానిజం ఎలా పనిచేస్తుందో దాన్ని ఆన్ చేసి చూడడం అనమాట. అది ఉత్పత్తి స్థాయి, ఆచరణలో పెట్టడం అనమాట. పరిశోధన స్థాయి అంటే ప్రస్తుతం ఉన్న విషయాల్లోని లోపాలను కనుగొని తిరిగి తగిన మార్పులు చేయగల సామర్థ్యం. ఇప్పుడు మనం ఒక మెషిన్ కనుక్కున్నాం, కొత్తది, ఎవరు కనుక్కోనిది. సో దాన్ని మార్కెట్లోకి అంటే సమాజంలోకి వదిలినాము, అంటే చూపించాము. అది ఏంటి? వ్యక్తీకరించే సామర్థ్యం. తర్వాత దాన్ని యూజ్ చేస్తున్నాం, ఆచరణలో యూజ్ చేసాము, దాంట్లో ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. సో ఉన్న విషయాలలో లోపాలు, మైనస్లు కనుగొని మళ్ళీ దాన్ని మార్పు చేయడమే పరిశోధన స్థాయి అనమాట. ఓకేనా. తర్వాత నూతన సృజన స్థాయి అంటే కొత్త విషయాలను కనుగొనే సామర్థ్యం. తర్వాత లోపాలను చేసేసాము, అయిపోయింది. తర్వాత మళ్ళీ కొత్తగా ఇంకా దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తామో ఆ మిషన్ని అనేసి ఇంకా నూతన సృజన స్థాయి. తర్వాత ఆవిష్కరణ స్థాయి అంటే ఇంతవరకు ఎవరూ కనిపెట్టని విషయాలను లేదా వస్తువులను కనిపెట్టే సామర్థ్యం అనమాట. ఓకేనా. మళ్ళీ ఇంకా అది పాతదైపోయింది, కనుక్కున్నాం, వ్యక్తీకరణ చేసేసాము, మళ్ళీ ఆవిష్కరణ చేస్తాం, ఇంకా మళ్ళీ కొత్తది. సో అలా అనమాట. వ్యక్తీకరణ, ఉత్పత్తి, పరిశోధన స్థాయి, నూతన సృజన స్థాయి, ఆవిష్కరణ స్థాయి, ఇవి 5 స్థాయిలు. ఓకేనా. తర్వాత బోర్డెన్ ప్రకారం సృజనాత్మకత రకాలు. ఓకేనా. ఎన్ని అంటే 3 రకాలు అనమాట. సంయోగత సృజనాత్మకత, అన్వేషణాత్మక సృజనాత్మకత, రూపాంతర సృజనాత్మకత. అంటే ఏంటో చూద్దాం. సంయోగత అంటే పాత ఆలోచనలకు కొత్త ఆలోచనలు కలపడం, తెలిసిన ఆలోచనలు ఒక చోట చేర్చడం. ఎగ్జాంపుల్ వచ్చేసి త్రిభుజ ధర్మాలు, త్రిభుజ సూత్రాలు, లంబకోణ త్రిభుజం. సో ఇవన్నీ కూడా లంబకోణ త్రిభుజము, సూత్రము. సో ఇవన్నీ కూడా లంబకోణ త్రిభుజానికి పైథాగరస్ సూత్రం అన్నమాట కనుగొనడానికి. సో ఇవన్నీ ఏమవుతాయి అంటే సంయోగిత సూత్రాలు. అంటే సంయోగత సృజనాత్మకత అంటే ఏంటి అంటే
ఆల్రెడీ పాత ఆలోచనలకు కొత్త ఆలోచనలను కలిపి ఒక చోట చేర్చడం అనమాట. ఇదే ఏమవుతుంది, సంయోగత సృజనాత్మకత అనమాట. ఓకేనా. తర్వాత అన్వేషణాత్మక సృజనాత్మకత. ఇదేంటి అంటే నూతన ఆలోచనలను ఉత్పత్తి చేయడం అనమాట. ఓకేనా. ఎడిసన్ బల్బు కనుక్కోవడము, ఎడిసన్ అనేవాడు బల్బుని కనుక్కోవడం, ఇది అన్వేషణాత్మక. అంటే నూతన, అంతవరకు ఎవరు కూడా కనిపెట్టలేదు బల్బు కదా, సో అతను కనిపెట్టాడు. సో అది అన్వేషణాత్మకత, సృజనాత్మకత. తర్వాత రూపాంతర సృజనాత్మకత అంటే ప్రస్తుత విషయాలను ఉపయోగించి నూతన విషయాలను సృజించడం అనమాట. అంటే ఎడిసన్ బల్బు కనుక్కున్న తర్వాత దాన్ని రూపాంతరం చేసి ట్యూబ్ లైట్ లాగా, ఎల్ఈడి బల్బ్స్ లాగా, తర్వాత ఫంక్షన్స్లో రకరకాల కలర్స్లో బల్బ్స్ లాగా ఇవన్నీ రూపాంతరం చెందాయి కదా, సో అవన్నీ కూడా రూపాంతర సృజనాత్మకత అనమాట. సో ఇలా 3 రకాలుగా బోడెన్ అనే వ్యక్తి సంయోగత, అన్వేషణాత్మకత, రూపాంతర సృజనాత్మకతలు రకాలు చెప్పాడనమాట. తర్వాత వచ్చేసి సృజనాత్మకత దశలు. ఓకేనా. సో మనం ఇందాక టెక్స్ట్ బుక్లో 4 దశలు చూసుకున్నాము, కానీ ఇక్కడ అంటే మళ్ళీ బుక్స్లో చేంజెస్ చేసి మధ్యలో ఈ సమాచారం సంకేతం అనే దశను మధ్యలో పెట్టారనమాట. ఓకేనా. ఎవరు అంటే వల్లాసే, అక్కడ కూడా సృజనాత్మక దశలు బుక్లో కూడా వల్లాసే దశలే, కానీ మధ్యలో ఒకటి యాడ్ అయిందనమాట. ఓకేనా. సృజనాత్మకత దశలు వల్లాస్ రచించారు, వల్లాస్ చెప్పిన దశలు అనమాట. ఇతను దేంట్లో చెప్పాడు అంటే ఆర్ట్ ఆఫ్ థాట్ అనే తన గ్రంథంలో చెప్పారనమాట. దీన్ని ప్రచురించిన వారు ఎవరు అంటే రిచర్డ్ స్మిత్ అనమాట. ఓకేనా. ఆర్ట్ ఆఫ్ థాట్ని రచించింది ఎవరు అంటే వల్లాస్, ప్రచురించింది ఎవరు అంటే రిచర్డ్ స్మిత్ అనమాట 1926లో. ఓకేనా. దశలు సన్నాహ దశ, భావోత్పత్తి దశ, సమాచార లేదా సంకేత దశ, ప్రకాశం లేదా దృష్టి దశ, లేదా నిరూపణ దశ. ఓకేనా. సో ఫస్ట్ వన్ వచ్చేసి సన్నాహ దశ. ఆల్రెడీ మనము చెప్పేసుకున్నాము, మళ్ళీ ఒకసారి ఓకే జస్ట్ చదివేస్తాను, వినండి. మనస్సును సమస్యపై కేంద్రీకరిస్తాడు. అంటే ఏం చేయాలి, ఫస్ట్ సమగ్ర సమాచారం సేకరిస్తాడు, ప్రణాళిక ప్రకారం నడుచుకుంటాడు, అంతర్గత ప్రేరణ పొందుతాడు, శారీరకంగా మానసికంగా అలసిపోతాడు. ఇది ఇంపార్టెంట్. శారీరకంగా మానసికంగా అలసిపోయే దశ ఏది సృజనాత్మక దశలలో అంటే సన్నాహ దశ. అంటే అన్నీ సేకరించుకొని అలసిపోయింటాడు అనమాట. ఇంకా విశ్రాంతి కావాలి అనుకుంటాడు, అంటే స్టార్టింగ్లోనే విశ్రాంతి కావాలనుకుంటాడు అనమాట ఈ సన్నాహ దశలో, కానీ తీసుకోడు. ఎందుకు అంటే అది కంప్లీట్ అయ్యిండదు కదా ఇంకా, అందుకని. వ్యక్తిలో ఉన్న భావనలు ఉత్పన్నం అవుతాయి, వ్యక్తిలో కొన్ని భావనలు అనేవి ఉత్పన్నం అవుతాయి, కానీ అవి పరిష్కారానికి దారి తీయవు. అంటే ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి, కానీ మనం అనుకున్నది దానివల్ల అవ్వదు, ఆ ఆలోచనలు ఉపయోగం పడవు అనమాట. ఓకేనా. ఎక్కువ సమయాన్ని తీసుకునే దశ ఏదైనా ఉంది అంటే అది సన్నాహ దశనే. ఓకేనా. ఇందులో ఏమవుతుంది, మనస్సును సమస్యపై కేంద్రీకరిస్తాడు, సమగ్ర సమాచారాన్ని సేకరిస్తాడు, ప్రణాళిక ప్రకారం నడుచుకుంటాడు, అంతర్గత ప్రేరణ పొందుతాడు, శారీరకంగా మానసికంగా అలసిపోతాడు, విశ్రాంతి కావాలనుకుంటాడు కానీ తీసుకోడు, భావనలు ఉత్పన్నమవుతాయి కానీ అవి పరిష్కారాన్ని అందించవు, అంటే పరిష్కారానికి దారి తీయవు. ఎక్కువ సమయాన్ని తీసుకునే దశ ఏది అంటే సన్నాహ దశ అనమాట. ఓకేనా. తర్వాత వచ్చేసి భావోత్పత్తి దశ లేదా గుప్త దశ లేదా పొదుగు దశ. ఓకేనా. ఇది విశ్రాంతి తీసుకునే దశ, చెప్పాం కదా, కొంచెం గ్యాప్ తీసుకుంటారు ఇక్కడ అని ఈ గుప్త దశలో. ఎస్, తనకు నచ్చిన పనులలో నిమగ్నం అవుతాడు, అంటే ఆ సమస్యకు పరిష్కారం కాకుండా ఇంకా వేరే పనులలో నిమగ్నం అయిపోతాడు అనమాట. ఆలోచనలు అచేతనంగా ఉంటాయి, అంటే సబ్కాన్షియస్. అంటే ఏంటి, లైవ్గా ఉండవు అనమాట, బ్రెయిన్లో జరుగుతూ ఉంటాయి అన్నమాట అచేతనంగా. సమస్య పరిష్కారాన్ని అడ్డుకుంటున్న ఇతర కారణాలను క్షీణింపజేసే దశ. అంటే మనం ఏదైతే ప్రాబ్లంకి సొల్యూషన్ కనుక్కోవాలనుకుంటున్నామో, అంటే ఏదైతే సృజనాత్మకత చేయాలనుకుంటున్నామో దానికి ఏవైతే అడ్డం ఉన్నాయో ఇక్కడ క్షీణిస్తాయన్నమాట. చెప్పాను కదా, కంటిన్యూగా చదవడం వల్ల ఏమవుతుంది అంటే ఎక్కువ స్పెండ్ చేయలేం, బోర్ కొట్టేస్తుంది, మైండ్ పనిచేయదు అసలు చదివి. అందుకే విరామం లేని చదువు వినాశనానికి కారణం అని ఒక సామెత ఉంది, తెలుసో లేదో మీకు. విరామం లేకుండా చదివేస్తే అది ఉపయోగం ఉండదు, దాని వినాశనానికి కారణం అన్నమాట. సో ఖచ్చితంగా గ్యాప్ ఉండాలి. సో ఇక్కడ కూడా అంతే, సమస్య పరిష్కారానికి అడ్డుకుంటున్న ఇతర సమస్యలు కూడా, ఇతర కారణాలు కూడా ఉంటాయి, అవన్నీ క్షీణింపజేస్తాయి అనమాట కొంచెం గ్యాప్ వచ్చేసరికి. తర్వాత భావాలు అంతర్గతంగా గుప్తంగా ఉండి బయటకు కనిపించని దశ. లోపల చాలా ఆలోచనలు ఉంటాయి కానీ సమస్య పరిష్కారానికి అవన్నీ రావన్నమాట, బయటికి కనిపించవు. తర్వాత సమాచారం లేదా సంకేతం, ఇది యాడ్ అయిందనమాట. సమస్య పరిష్కారం దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తుంది, సమస్య పరిష్కారం సాధించబోతున్నాడని అనిపిస్తుంది, అంటే
మనిషిలో ఈ దశలో ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ వస్తుందన్నమాట. ఎస్, నాకు ఆన్సర్ దొరికింది, నాకు సమస్యకు పరిష్కారం దొరికింది అన్నట్లుగా ఉంటుందన్నమాట ఈ దశలో. తర్వాత ప్రకాశం అంతర్దృష్టి తెలుసు తెలుసు మనకిది. వ్యక్తికి సమస్య పరిష్కారం అచేతనం నుండి చేతనంలోకి అకస్మాత్తుగా హఠాత్తుగా రావడం జరుగుతుంది. అంటే తను కంప్లీట్గా డైవర్ట్ అయిపోయి ఉంటాడు కదా, తర్వాత ఏదైనా వస్తువుని చూసి లేదంటే ఏదైనా మనిషిని చూసి ఏదైనా మాటను విని సో హఠాత్తుగా ఒక ఆలోచన వస్తుందన్నమాట అతనికి. సో అలా రావడాన్ని ఏమంటాము? అంతర్దృష్టి లేదా ప్రకాశం అంటాం. ఎస్, ఐ గాట్ ఇట్ అనే ఉత్సాహంతో ఉద్వేగంతో నూతన పరిష్కారం మార్గం కనుక్కుంటాడనమాట. ఓకేనా. తర్వాత నిరూపణం. సమస్య పరిష్కారాన్ని నిజ సన్నివేశాలకు అనుప్రయుక్తం చేసి సంకేతాలను నిరూపిస్తాడు. ఎస్, వచ్చిన ఆలోచనలన్నీ ఇక్కడ అనుప్రయుక్తం చేస్తాడనమాట. అంటే మనం ఫస్ట్ ఆలోచించింది ఏంటి, నాకు కరెక్ట్గానే వచ్చిందా లేదా అనేసి, కరెక్ట్గా వస్తే దాన్ని నిరూపిస్తాడనమాట. సార్వత్రిక అనుప్రయుక్తానికి నివేదిస్తాడు, అంటే యూనివర్సల్గా ఉండడానికి ట్రై చేస్తాడనమాట. సమస్య పరిష్కారం ఫెయిల్ అయితే మరలా మొదటి దశ నుంచి ప్రయత్నం ప్రారంభిస్తాడు, అంతే కదా. ఎస్. తర్వాత సృజనాత్మకత పరీక్షలు ఏమున్నాయి, పరీక్షలు చూద్దాము. మనకు అక్కడ మిన్నెసోటా పరీక్ష వచ్చింది కదా, దాంట్లో మళ్ళీ 10 రకాల పరీక్షలు అదొకటే ఉంది. ఇక్కడ చూడండి, వల్లాస్ సృజనాత్మక పరీక్ష 6 నుండి 12 సంవత్సరాల వారికి ఉంటుంది ఈ వల్లాస్ సృజనాత్మకత పరీక్ష. రిమోట్ అసోసియేషన్ టెస్ట్ దూర సాంగత్య పరీక్ష. టొరెన్స్ సృజనాత్మకత శాబ్దిక పరీక్షలు. టొరెన్స్ ఎవరికి పరీక్షలు పెట్టాడు అంటే శాబ్దిక అంటే అక్షరాస్యులకి, శాబ్దిక పరీక్షలు అంటే అక్షరాస్యులకి కదా, సో అదనమాట. తర్వాత మిన్నెసోటా పరీక్ష, ఇది అశాబ్దిక పరీక్షలు అనమాట. మిన్నెసోటా గుర్తుపెట్టుకోవాలి. అశాబ్దిక పరీక్షలు 10 రకాల పరీక్షలు ఉంటాయి దీంట్లో. మళ్ళీ ప్రతి పరీక్షలో 4 అంశాలు పరీక్షిస్తారు. ఏంటా 4 అంశాలు అంటే చిత్ర నిర్మాణం, సృజనాత్మకత నమూనా రూపొందించడము, వృత్తాల ఆధారంగా బొమ్మలు గీయడము, అంటే సర్కిల్స్ ఆధారంగా, వృత్తం అంటే సర్కిల్ కదా. తర్వాత చతురస్రాలను నూతన ఆకారాలుగా గీయడం అనమాట, అంటే స్క్వేర్స్ని మళ్ళీ దాంతో షేప్స్ అనమాట, స్క్వేర్స్ని యూజ్ చేసి కొత్త షేప్స్ని తయారు చేయాలన్నమాట. ఇవి 4 అనమాట. ఓకేనా. ఇది టెక్స్ట్ బుక్లో ఉంది కాబట్టి అండ్ పాత సిలబస్లో ఉంది కాబట్టి దీని గురించి క్వశ్చన్ రావచ్చు. 10 రకాల పరీక్షలు ఉంటాయి. ప్రతి పరీక్షలో 4 అంశాలు ఉంటాయి. చిత్ర నిర్మాణము, సృజనాత్మకత నమూనా రూపొందించడము అంటే మోడల్ తయారు చేయడము, వృత్తాల ఆధారంగా బొమ్మలు, చతురస్రాలను నూతన ఆకారాలుగా గీయడం అనమాట. ఓకేనా. తర్వాత గెట్జెల్స్ జాక్సన్లు 5 రకాల పరీక్షలు చెప్పారనమాట. ఎవరు? గెట్జెల్స్ జాక్సన్లు. ఓకేనా. 3 వివిధ ముగింపులు పరీక్షల్లో ఏంటి పరీక్షలు అంటే 3 వివిధ ముగింపులు, అంటే ఒక సమస్యని ఇచ్చేసి మూడు ముగింపులు కనుక్కోమంటారు, అంటే 3 సొల్యూషన్స్ అనమాట. ఓకేనా. సో అదొక పరీక్ష. అదృశ్య ఆకారాల పరీక్ష, అంటే కనబడని ఆకారాల, అంటే అది మనకు కంప్లీట్గా దాని గురించి తెలిస్తే చెప్పగలుగుతాం. అదృశ్యం అంటే కనపడని కదా. తర్వాత వస్తువుల ఉపయోగ పరీక్ష, దీన్ని ఏ విధంగా ఉపయోగించవచ్చు అనేసి. సమస్యలను రూపొందించడము, పద సంసర్గ పరీక్ష. సో ఇవి 5 వచ్చేసి గెట్జెల్స్ జాక్సన్ 5 రకాల పరీక్షలు అనమాట. ఓకేనా. సో మొత్తం వచ్చేసి 5 పరీక్షలు ఉన్నాయి. వల్ల సృజనాత్మకత పరీక్ష 6 నుండి 12 సంవత్సరాల వారికి, రిమోట్ అసోసియేషన్ టెస్ట్ దూర సాంగత్య పరీక్ష, టొరెన్స్ సృజనాత్మకత టొరెన్స్ శాబ్దిక, మిన్నెసోటా వచ్చేసి అశాబ్దిక. ఈ అశాబ్దిక పరీక్షల్లో 10 రకాలు. అశాబ్దిక అంటేనే ఏంటి, చదువురాని వాళ్ళకి, నిరక్షరాస్యులకి కదా, సో అందుకే చిత్ర నిర్మాణం ఉంటుంది దీంట్లో. తర్వాత మోడల్ తయారు చేసేది ఉంటుంది, వృత్తాల ఆధారంగా బొమ్మలు, చతురస్రాలను నూతన ఆకారాలుగా గీయడం అనమాట. సో ఇవన్నీ ఉంటాయి. తర్వాత గెట్జెల్స్ జాక్సన్లో 5 రకాల పరీక్షలు. వివిధ ముగింపులు, అంటే 3 వివిధ ముగింపులు, అదృశ్య ఆకారాల పరీక్ష, వస్తువుల ఉపయోగ పరీక్ష, సమస్యలను రూపొందించడం, పద సంసర్గ పరీక్ష. ఓకేనా. తర్వాత ఫైనల్గా సృజనాత్మకతను పెంపొందించే కార్యక్రమాలు ఏంటి అంటే బ్రెయిన్ స్టార్మింగ్ పద్ధతులు. సో ఇందాక మనం ఆవు ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాము కదా, ఆవు అంటే బ్రెయిన్ స్టార్మింగ్, ఎన్ని రకాలుగా ఆలోచించగలుగుతామో అన్నీ చెప్పడం అనమాట. సో ఒక అంశం గురించి అది. తర్వాత స్వయం చొరవకు అవకాశం, అంటే సెల్ఫ్గా. తర్వాత అసాధారణ ప్రశ్నలకు అవకాశం, నార్మల్ కాకుండా కొంచెం డిఫరెంట్గా. బోధనా యంత్రాలను ఉపయోగించడము, బ్రూనర్ కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్ భావనలను ఉపయోగించాలి. సో ఈ బ్రూనర్ కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్ అనే భావనలను ఉపయోగించి సృజనాత్మకతను పెంపొందించవచ్చు అనమాట. ఓకేనా. తర్వాత సచ్మన్ ఎంక్వైరీ ట్రైనింగ్ మోడల్, శాస్త్రీయ పద్ధతులు ఉపయోగించాలి. సో ఒకటి బ్రూనర్ కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్, ఇంకొకటి సచ్మన్ ఎంక్వైరీ ట్రైనింగ్ మోడల్ అనేవి 2 కూడా సృజనాత్మకతను పెంపొందించే
పద్ధతులు. ఓకేనా. తర్వాత ఆటలు ఎక్కువగా ఆడించడము, విద్యార్థులు తయారు చేసిన వాటిని ప్రదర్శించడము, అభినందించడం అనమాట. ఓకేనా. అది సృజనాత్మకతను పెంపొందించే కార్యక్రమాలు. తర్వాత ప్రతిబంధకాలు. సో ఇంత మంచి సృజనాత్మకత కూడా మళ్ళీ ప్రతిబంధకాలు ఉన్నాయి. ఏంటది అంటే నియంతృత్వ ఛాందసవాద పోకడలు, సమకాలీన దేశమాన పరిస్థితులు, వ్యక్తిగత ఆలోచన సరళి, వైఖరులు, ఆసక్తులు, సమస్యలకు విభిన్న పరిష్కార మార్గాలు కనుక్కోవడం. సో ఇవన్నీ కూడా ఇవి 3 కూడా సృజనాత్మకతకు ప్రతిబంధకాలు. ఓకేనా. ఎస్. సో దీంతో మనము సృజనాత్మకత అనే అంశం గురించి డీటెయిల్డ్గా కంప్లీట్గా ఏది కూడా మిస్ అవ్వకుండా చాలా ఈజీగా సులభంగా అర్థమయ్యేలాగా గుర్తుండేలాగా చెప్పుకున్నాం కదా. ఎస్. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ సిలబస్లో ఉన్న కాన్సెప్ట్ ఏదో ఒకటి తీసుకొని ఇంపార్టెంట్ మళ్ళీ చెప్పుకుందాము నెక్స్ట్ క్లాస్లో. ఇప్పటికైతే సృజనాత్మకత అనేది అయిపోయింది. తర్వాత ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కంపల్సరీగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.